నమస్తే బాబా. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. చెప్పండి సూపర్ కోడ్ రామదేవ్ గారు. అందరూ సూపర్ రిచ్ అవ్వడానికి నెక్స్ట్ మంత్ సూపర్ కోడ్ మంత్ వస్తుంది, ఆగస్ట్. అస్సలు సూపర్ కోడ్ లో మళ్ళా సంవత్సరం దాకా తిరుగు లేకుండా కొడితే కొట్టాలిగా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి, రప్పాలి, కుంభస్థానం కొట్టాలి, కోటీశ్వర్లు అయ్యే ఆ యోగం ఇప్పుడు నేను చెప్పే డేట్ పడుతుంటే అండర్లైన్ చేసుకో. కాకపోతే అన్నమాట, కాకపోతే అడిగో మామూలు ఉండదు అంటే నేను నాకు ఏంటంటే కొన్ని మంచి వచ్చినాక సంతోషం ఉంటా నేను మళ్ళీ. ఎందుకంటే నేను కోటేశ్వర ఇట్లా వాళ్ళు ఈ ఫాలో చేసి మళ్ళీ ఆగమని కడుపున ఫోన్ చేయకు, నేను ఏదో ఆ ఎమోషనల్ చెప్పినా కానీ నిజంగా అయితే గ్యారంటీ చెప్తున్నా, అద్భుతాలు సృష్టించచ్చు. నువ్వు కోటేశ్వర అయ్యే యోగము ఈ ఆగస్ట్ నెలలో ఈ 1, 10, 11వ తారీఖు ఉంది. ఇంకా చెప్తా, నీ వీడియో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడు. అది 5 నిమిషాలు 10 నిమిషాలు నాకు తెలియదు, ఫ్లోలో చెప్పుకుంటూ పోతా, నాకు తెలియదు. మళ్ళీ కెమెరామెన్ సార్ ఓకేనా. అసలు అమ్మాయి కూడా చెప్పేసిన సూపర్ కోడ్ లో ఓపెన్ అయిపోతుంది ఆఫీస్ మొత్తం. ఆల్ ద బెస్ట్. ముందే అడ్వాన్స్ కంగ్రాచులేషన్. 100 కోట్లు సంపాదించేసి మొత్తం సులభంగా వేగంగా అంతే. మరి 100 కోట్లు సంపాదిస్తే 100 మందికి ఎంప్లాయ్మెంట్ అవుతుంది. మరి సూపర్ కోడ్ రామాదేవి అంటే మళ్ళీ దేవి సూపర్ కోడ్ రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఆగస్ట్ నెలలో ఈ 1, 10, 19, 28 తీసుకోను నేను. 28 ఎందుకు తీసుకోవాలంటే నిన్న 8 ఉంది, ఇది 17 అంతే. ఇక మనకు మీరు 1, 10, 19, 28 తారీఖు పుట్టకపోయినా మీరు అపర కుబేర్లు అయ్యే అవకాశం ఈ ఆగస్ట్ నెలలో ఉంది. ఇది క్లియర్ గా నేను దేనికోసం చెప్తున్నా అది ఫాలో చేయండి అమ్మా. 1, 10, 19 అమ్మా, ఇది అన్ని శుభకార్యాలకు ఎలిజిబుల్. ఇక నువ్వు ఏం చేసుకుంటున్నావు నాకు తెలియదు. అయితే బెస్ట్ టైం చెప్పిన, బెస్ట్ టైం కూడా చెప్పిన. మళ్ళీ బెస్ట్ టైము ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య. ఇక నాకు ₹1 అవసరం లేదు, చెప్పేసి నాకు కోటీశ్వరులు అయ్యేది అయిపోయిందా. అంటే దీన్ని పెళ్లికి ఉపయోగించుకుంటావా, గృహప్రవేశం ఉంటావా, కంపెనీ ఓపెన్ చేస్తావా, స్టార్ట్అప్ చేస్తుంటావా, లవ్ లెటర్ ఇస్తావా చెప్పండి. సూపర్ కోడ్ లో లవ్ లెటర్ ఇస్తే మంచిగా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యం వెళ్ళచ్చు అనుకుంటున్నారు. లవ్ ప్రేమికులు మామూలు ఉంటారు, భగ్న ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళు. ఇక చూస్తారు మామూలు లైక్ చేయి, మరి నీకోసం చెప్పిన మామూలు ఉంటుంది నీ ప్రేమ. ఇక ఆ ఖండంతా వాళ్ళు దాటిపోతుంది, వాసన వస్తుంది నాకు. ఇక ఇది అయిపోయిందా. సో ఇక నువ్వు ఏం చేసుకున్నా ఆల్ ఈజ్ లక్. ఇక లక్ మామూలు ఉంటుందా అసలు 100% లక్. ఇక బంగారం, వజ్రం, ప్లాటినం అన్ని నీయే. నీ బంగారు కొండ కూడా నీదే, లవర్. సో అద్భుతంగా ఉంటుంది. ఇది అయిపోయిందమ్మా. అయితే ఈ 1, 10, 19లో గృహప్రవేశం చేయమన్నా, కారు తీసుకోమన్నా, కంపెనీ పెట్టుకోమన్నా అన్ని చెప్పమన్నాయి కదా. అయితే కొందరికి ఈ డేట్ మిస్ అయిపోతాయి. ఇట్లా 3 డేట్లు అయిపోయినాయి. ఇక నేను ఇచ్చే డేట్లు చూసుకోండి. బంగారం కొనుక్కోవాలని కూడా ఈ డేట్లే అన్ని ఆడని చెప్పినాయి కదా. ఇక మళ్ళీ కొన్ని ఉన్నాయి, కొన్ని డేట్లు మళ్ళీ చెప్తున్నాను కానీ ఇవి మిస్ అయిపోయినాయి. ఈ మిస్ అయిపోయిన తర్వాత కూడా 5, 14, 23 ఈ డేట్ వచ్చిందనుకో, ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకోవద్దు. మళ్ళీ అండర్లైన్ చేయండి, మళ్ళీ పరిశ్రమ అయిపోతుంది. దీంట్లో ఒక పెళ్లిళ్ళు మాత్రం చేసుకోవద్దు. ఇక పెళ్లిలు చేసుకోవద్దు, ఎందుకంటే 5.5 అంటే వికలాంగులు కుడతారు, పరిచయం అయింది. కానీ ఒక పెళ్లిళ్ళు తప్ప ఏ కార్యక్రమం చేసుకోండి. ఇక సరే అని మళ్ళా గవర్నర్ మనకు పెళ్లికి సంబంధించి అర్థం చెప్తున్నా కదా. మళ్ళా పెళ్లికి హనీమూన్ అనేది పెళ్లికి సంబంధించింది కదా. మళ్ళా మామూలు వ్యక్తులు అయితే సంపెత్తున్నారు బాబు నన్ను. పెళ్లికి సంబంధించింది తప్ప, హనీమూన్ తప్ప, ఇక మిగతా అన్ని బ్లాక్ బస్టర్ డార్లింగ్ అయిపోతారు. డార్లింగ్ సూపర్ కోడ్ మన ప్రభాస్, మరి మార్పు చూపారు. ఇది అయిపోయింది. సరే ఇది కూడా మిస్ అయింది. నా కర్మ గాలి. ఎందుకు మిస్ అయితే ఇవి వచ్చినావు, మరి ఇది ఎందుకు మిస్ చేసినావు? ఏమన్నా నీకోసం ఒకటి చెప్పాలి. మళ్ళా ఇది కూడా అయిపోయిందా, ఇది కూడా మిస్ అవుతుంది. ఎప్పుడు మిస్ అయ్యే జీవితంలో. వాళ్ళేమో కిస్ అనేది వచ్చింది, పుష్ప హిట్ అయిపోయింది. కిచ్చక ఏదో అది కదా. ఇప్పుడు మిస్ అయిపోతే కిస్. ఇగో ఇది 6, 15, 24 అది కూడా మిస్ అయింది అనుకోండి. ఇప్పుడు ఏం మిస్ అయింది? 5, 14, 23 మిస్ అయింది. అసలు ఇదే మిస్ కావద్దు, ఇది కూడా మిస్ అయింది. ఇది వచ్చింది, ఇది కూడా మిస్ అయింది. ఇది లాస్ట్ 6, 15, 24 కార్లు కొనుక్కో, ఓపెనింగ్ చేసుకో, గృహప్రవేశం చేసుకో, ఫ్లాట్లు కొనుక్కో, మొబైల్ నెంబర్ తీసుకో, వెహికల్ నెంబర్ తీసుకో, అన్ని చేసుకో. పెళ్లి తప్ప
మళ్ళీ పెళ్లికి సంబంధించింది తప్ప ఇక మిగతా అన్ని చేసుకో. మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే అది మళ్ళీ హనీమూన్ అంటారు. మళ్ళీ పెళ్ళి లేకపోతే ఇంకా అవన్నీ ఎక్కడ వస్తాయి? మళ్ళీ వేరే చెప్తున్నా కదా హనీమూన్ అంటే ఇవి ఏం చేస్తారంటే పెళ్లికి చేసుకొని హనీమూన్ గిన్నె పెట్టుకుని అంటారు. మళ్ళీ మామూలు పరమానంద శిష్యులు ఉంటారు, మళ్ళీ కట్టప్ప శిష్యులు అన్ని రకాల శిష్యులు ఉంటారు. ఇలా పెళ్లి చేసుకుంటారు. మీ శిష్యులే మామూలు భరిస్తున్నా చిత్రంతో వీకున్నా. మళ్ళీ నేను ఏం చేస్తా ఇప్పుడు బెస్ట్ మ్యారేజ్ అని నాది బాబు, ఎందుకు అనుకుంటున్నాను నువ్వు కాపీరైట్ అయితే మళ్ళీ జీవితాలు కోరుకోరు. కానీ ఇప్పుడు 1, 10, 11 పెళ్లి చేసుకోమన్నా, పెళ్లి చేసుకోమంటే హనీమూన్ గిన్నె 2 పెళ్లి చేసుకో. ఎందుకు చేసుకుంటావు? గిన్నె లేదా? మళ్ళీ 1 మిస్ అయితే 10 చేసుకో, 10 మిస్ అయితే 19 చేసుకో. మళ్ళీ ఇది చేసుకుంటాము. ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకో. ఇక్కడ మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడేగా నేను అన్ని వివరంగా చేసుకోవద్దంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఆగరు, కొత్తగా పెళ్ళి ఇవన్నీ కథలు ఉంటాయి. అందుకోసం ఇవన్నీ డేట్లు ఇవి పెళ్లికి సంబంధించిన అన్ని దీంట్లో ఆలన్నట్టు అప్పీల్ చేసిన. ఇక ఇవి అయిన తర్వాత ఇక గృహ ప్రవేశాలు, కార్లు కొనుక్కో, ఏవన్నీ చేసుకో. పెళ్లికి సంబంధించిన విషయాలకు ఇవ్వద్దు. ఇక నేను చెప్పాను సెన్సార్ కట్టి ఇవన్నీ. ఓకే రైట్, ఇది అయిపోయిందా? ఇవి కూడా మిస్ అయిపోయింది. ఇంకా ఉంది ఆప్షన్. మీకోసం నేను కనుక్కున్నా. ఇట్లా మీలాంటి వాళ్ళు ఉంటారు పరమానంద శిష్యుల కోసం. మిస్ అయినాయి. మిస్ అయితే ఏం చేయాలంటే లాస్ట్ కి ఇగో మిస్ అయితే అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఇది ఓన్లీ బంగారం కానీ ఇన్వెస్ట్ చేయాలి కొనాలన్న వాళ్ళకు ఇట్లా గోల్డ్ కలర్ వాచ్, గోల్డ్ వాచ్ పెట్టుకోవాలన్నప్పుడు ఈ డేట్ ఉన్నాయి. 3, 12, 21, 30. ఈ గురువు డేట్ లో మీరు ఏం చేయాలంటే బంగారం విపరీతంగా కొనుక్కోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత పెళ్లి చూపులు కానీ పెళ్లి సంబంధాలు కానీ ఇలా మాట్లాడుకోవాలి. అంటే ఇన్ని ఇచ్చినా చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చినా ఇదే అన్నిటికీ, ఇది అన్నిటికీ 1, 10, 19 ఇవన్నీ సూపర్ కోడ్లు, ఇవన్నీ 191 సూపర్ కోడ్లు. టైం కూడా ఇచ్చిన. ఇంకా పర్సనల్ గా మీరు ఇంకా ఈ టైం మిస్ అయిన తర్వాత మళ్ళీ ఈ టైం కూడా మిస్ అవుతుంది. మళ్ళీ నన్ను అడగాలి, అది సాత్విక టైం అని పెద్ద చరిత్ర ఉన్నది, అది మళ్ళీ వేరే ఏ రోజు ఆ రోజు ఉంటుంది. సో ఇప్పుడు ఇది మిస్ అయినాయి, ఇవన్నీ మిస్ అయినాయి. ఇగో బంగారం కొనుక్కోవడానికి ఏమైనా శుభకార్యాలు చేయడానికి, పూజలు, సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చేయాలంటే ఇవి చేయండి. సత్యనారాయణ వ్రతం, పూజలు, పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవడం జస్ట్ అమ్మాయి బాగుందా, ఇది జాతకాలు ఇప్పుడు ఇది బాగుంటుంది. జాతకాలు చూపించుకొని అమ్మాయికి పెళ్లి సంబంధం కలుస్తలేదు, అబ్బాయికి పెళ్లి సంబంధం కలుస్తలేదు అంటే ఇప్పుడు ఫోన్లు చేసుకోండి. వాళ్ళ అడ్రస్లు అది ఇస్తారు కదా, చేస్తే ఇప్పుడు మాత్రం బంగారం కొనుక్కోండి. బాగా బంగారం కొనుక్కొని ఇది 3, 12, 20, 30 గురువు అంటే బంగారం సంబంధించింది కాబట్టి ఇక పండుగ చేసుకోండి. మొత్తం చెప్పేసిన కుల్ల చెప్పేసిన నెగిటివ్ డేట్లు ఏంటిది, డేంజర్ డేట్స్ ఏంటిది, పాజిటివ్ డేట్స్ ఏంటి, మళ్ళీ మీ హనీమూన్ డేట్లు ఏంటిది అన్నీ చెప్పిన. ఇక ఇవన్నీ ఓపెన్గా మాట్లాడాను కాబట్టి అపాయింట్మెంట్ తీసుకో. ఇక మా శిష్యులు అయితే చాలా రకాలుగా మాట్లాడతారు. మాకు ఎంత ఆగం చేసిరో మాకు 10 సంవత్సరాల ఇక మామూలు ఉండదు. అసలు మెసేజ్ పెడతారు మామూలుగా. సరే ఉదయం కూడా సాత్విక్ టైంలో చేయన్నా హనీమూన్ ఎప్పుడు చేయాలంటుంది. మళ్ళీ ఫోన్ చేసి నేను అపాయింట్మెంట్ తీసుకో అని చెప్తాను. అది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇట్లా అడిగే వాళ్ళకి రకరకాలు ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఈ అపర కుబర్లు అయ్యే రోజు వచ్చింది ఆగస్టు నెలలోనే. దేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్టులోనే. మీ జీవితానికి కూడా అద్భుతమైన అవకాశం, స్వతంత్రం, కోటీశ్వర స్వతంత్రం వచ్చింది ఈ ఆగస్టు నెలలో. ఉపయోగించుకోండి. నేనైతే బాగా ఉపయోగించుకుంటా, మీరు కూడా ఉపయోగించుకోండి. మంచిగా ఆఫీస్ ఓపెన్ చేస్తుంది అమ్మాయి. అసలు 1 year లోనే అసలు టర్న్ ఓవర్ అయిపోవాలి కోట్లలోకి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.